హలో ఎవరీవన్. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఈరోజు మనము 5km అబ్బాయిలకు 5km కావచ్చు, అమ్మాయిలకు 1.6km స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంటుంది, మనకు ఒక 40 days ఉంది అనుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 40 daysలో నాకు తెలిసినటువంటి టిప్స్ అంటే ఒక టైం టేబుల్ చెప్తాను. ఎందుకంటే గత 2 నోటిఫికేషన్లకి మనమైతే టైం టేబుల్ ఒకటి చెప్తున్నాము. సో దాని ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఫాలో అవుతున్నారు. ఈ విధంగా చెప్తున్నాను. అయితే దీనికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్పినాను. సో మెసేజ్ చేస్తున్నారు. నేను ఉండే ప్లేస్లో సిగ్నల్ ఉండదు. నేను రూమ్ నుంచి బయటకు వస్తే తప్ప నాకు సిగ్నల్ రాదు. నేను రూమ్లో ఉన్నప్పుడు ఏమైనా ఇంటి దగ్గర నుంచి ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినా కానీ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి. సో నేను బయటకు వచ్చినప్పుడు అన్ని మెసేజ్లు ఒకేసారి చూడిచి ఇవ్వలేకపోతున్నాను, కొంతమందికి ఇస్తున్నాను. సో దాంట్లో మీకు ఓపిక లేకుంటే నేనేం చేయలేను. ఒక బ్రో పెట్టిండు, పైన ఒక ఫోటో పెట్టి కింద మెడికల్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి పెట్టిండు. అది ఏం మార్క్ అని చెప్పేసి నేను అడిగినాను. అడిగిన తర్వాత అది ఏం పెట్టిండంటే, బ్రో ఆపరేషన్ కట్టు అన్నాడు. రిప్లై ఇవ్వు అడిగినందుకు. నువ్వు ఏమన్నాడు, అదొక్కటి రిప్లై ఇస్తే సరిపోద్దా, మేము మెసేజ్ చేసి కూడా మీరు రిప్లై ఇవ్వకుంటే ఎలా, సో నీకు తెలియదు అని ఒక్క మాట చెప్పు, నేను మీకు అసలు మెసేజ్ చేయను అన్నాడు. సో నేనేమన్నా తెలియదని చెప్పినాను. ఎందుకు, అసలు మీకే ఓపిక లేకుంటే నేనేం చేస్తా చెప్పండి. నేను యూట్యూబ్లో వీడియో ఒకటి పెట్టి దాని కింద మీరు కమెంట్స్ పెడితే మ్యాక్సిమం దాన్ని చూసి నెక్స్ట్ వీడియో చేసి, సో ఫర్దర్గా ఇంకా అనదర్గా మీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అని చెప్పి అసలు ఇంత చేస్తే అసలు నాకు అనిపించింది, నిన్న ఏమనిపించిందంటే, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను, మా ఫ్రెండ్స్ ఏమో డ్యూటీ చేసి వచ్చి చదువుకుంటున్నారు, సో నేనేమో ఈ టార్చర్ ఎందుకు తీసుకొని ఇదంతా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను అనిపించింది. దీనివల్ల అసలు నాకైతే ఏం కూడా రాదు. సో ఏదో ఉద్దేశించి నేను చేద్దామని కాదు. సో నలుగురికి అంటే కొద్దిగా ఏమైనా గైడెన్స్ అవుతుందేమో, ఎందుకంటే నేను చూసినవి, మేము కండక్ట్ చేసిన ఈవెంట్స్ కావచ్చు, కండక్ట్ చేసిన సిచ్యువేషన్స్, ఫిజికల్, పీఈటీ, పిఎఫ్టీ అండ్ మెడికల్ కావచ్చు. సో తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు ముందు నుంచి, ఎందుకంటే చాలా మంది డాక్యుమెంట్స్ డొమిసైల్ 2023 నోటిఫికేషన్కి నేను అంటే మన ఛానల్లో చూసి ఎంతమందికి బెనిఫిట్ అయిందో అక్కడికి అయిన తర్వాత వాళ్ళు చాలామంది రిజెక్ట్ చేసారు. అప్పుడు అన్నారు వచ్చిన తర్వాత, మీ ఛానల్ ఫాలో అయిన వాళ్ళు డొమిసైల్ తీసుకొని వచ్చారు, మిగతా వాళ్ళందరూ రెసిడెన్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకి టైం ఇచ్చి మళ్ళీ రమ్మన్నాడు, కొంతమంది డైరెక్ట్ రిజెక్ట్ చేసిందని చెప్పేసి చెప్పిండు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే మీకు ముందు నుంచే నేను గైడెన్స్ ఇస్తా అని చెప్పేసి నేను ఈ యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. అంతేగాని ఏదో ఆశించి కాదు. చెప్పాలంటే మొన్న ఒక వీడియో పెట్టినాను, 3 days అవుతుంది, దానికి వచ్చింది $1 అంటే ఇండియన్ కరెన్సీలో 86 రూపీస్. సో ఇది ఏదో ఒక నేను ఇన్కమ్ సోర్స్ గురించి ఫైనాన్షియల్గా ఆలోచించి అయితే చేయట్లేదు. ఏంటంటే మనము ఒక ఉన్నన్ని రోజులు ఒక నలుగురు గుర్తుపట్టే విధంగా ఎంహెచ్ వర్మ అన్న అని చెప్పేసి, సో లేదు అంటే మన వల్ల ఒక నలుగురికి యూజ్ అవుతే సరిపోద్ది అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. సో అందుకే నేను మ్యాక్సిమం వీడియో చేసి కింద కమెంట్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేసి, మీకు ఎంతమందికి ఇన్స్టాగ్రామ్లో నేను కాల్ చేయలేదు చెప్పండి, ఎంతమందికి నేను రిప్లై ఇవ్వలేదు. ఏదో నేను అసలు కొద్దిగా రిప్లై ఇవ్వకుంటే మీరు ఇలా పెడుతున్నారు. సో యాక్చువల్గా నేను ఏంటంటే, అతను అడిగిన క్వశ్చన్కి ఆ మార్క్కి ఒక స్పెషల్ షార్ట్ వీడియో చేసిన. నేను షార్ట్ వీడియో నువ్వు చూడక అది నీ తప్పు, మళ్ళీ నన్ను అంటే నేనేం చేయాలి చెప్పు బ్రో. సో ఎందుకంటే మనకి ఆపరేషన్ అయిన మార్క్స్ ఉంటాయి, చిన్నప్పుడు అపెండిక్స్ కావచ్చు, అమ్మాయిలకి ఏమన్నా సర్జరీస్ అయినా కానీ ఆ మార్క్స్ ఉంటే ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ కన్ఫర్మేషన్ కోసము ఎక్స్రే తీపిస్తారు, ఎందుకంటే ఇన్నర్ పార్ట్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి. కానీ అంతేగాని దానివల్ల ఎలాంటి ఫరక్ పడదు. సో ఆపరేషన్ అయినటువంటి స్ట్రెచెస్ ఉంటే ఏం కాదు, మార్క్స్ ఉంటే ఏం కాదు అని చెప్పేసి చెప్పిన. కానీ ఇలాంటి సందర్భంలో కొంతమంది మళ్ళీ మెసేజ్ చేస్తారు, అన్న అసలు మీ వీడియోస్ వల్ల చాలా యూజ్ అయింది అని చెప్పేసి చాలామంది మళ్ళీ మెసేజ్ చేశారు. సో వాళ్ళ కమెంట్స్ చూస్తే, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూస్తే వాళ్ళ కోసమైనా వీడియోస్ కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది. సో కాబట్టి సో అందరికీ రిప్లైస్ అంటే కొద్దిగా లేట్గా అయినా పర్లేదు, నేను ఇస్తాను, మ్యాక్సిమం అందరికి ఇస్తాను రిప్లై. అయితే యూట్యూబ్లో కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. సో ఎవరైతే మీరు ఆ ఉద్దేశంతో అనుకోకండి, సో చూసి కూడా రిప్లై ఇస్తలేడు అని చెప్పేసి. ఏంటంటే నేను ఇప్పుడు బయట ఉన్నప్పుడు చూస్తా, లోపలికి వచ్చేసరికి సిగ్నల్ లేకపోవడం వల్ల సో అంతలే బాగా అయిపోయింది. సరే, ఇప్పుడు మనము ఈ వీడియోలో రన్నింగ్ గురించి తెలుసుకుందాం. సో రన్నింగ్ మనకి హార్డ్లీ ఒక 40 days ఉంది అనుకుందాం. ఈ 40 daysలో ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే 5km అంటే ఒకసారి లాంగ్ రన్తో కూడుకున్న పని. అబ్బాయిలకి ఎంత 5km, అమ్మాయిలకు కూడా సో 1.6km అంటే సేమ్ 5km లాగే ఎఫర్ట్ అన్నమాట. సో అంతే ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఈ రెండింటి కూడా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సో ఈ రన్నింగ్ని క్లియర్ చేయాలంటే లాంగ్ రన్. సో అంటే లాంగ్ రన్ అంటే మెయిన్గా మనకి బ్రీత్ కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే
డైలీ లాంగ్ రన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మళ్ళీ దీంట్లో డౌట్ ఏం అడుగుతారంటే సో రోడ్డు మీద ప్రాక్టీస్ చేయాలా, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలని. సో మీరు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినా ఏం కాదు, రోడ్డు మీద ప్రాక్టీస్ చేసినా ఏం కాదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సెంటర్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క దగ్గర రౌండ్గా ఉంటుంది రోడ్డు, అంటే రోడ్డే ఉంటుంది మ్యాక్సిమం. సో ఏదో ఇప్పుడు ఆ ప్రియదర్శిని గ్రౌండ్ లాంటి వైజాగ్లో కొన్ని స్టీల్ ప్లాంట్లు అక్కడ మాత్రం గ్రౌండ్ ఉంటాయి. సో మిగతా అన్ని రోడ్డే ఉంటాయి మ్యాక్సిమం. రోడ్ అయితే ఏం ఫరక్ ఏం పడదు, ఈజీగానే ఉంటుంది. సో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకోండి. సో వీక్లీ అంటే వీకెండ్లో మీరు రోడ్డుకి ప్రాక్టీస్ చేసుకోండి లాంగ్ రన్. సో లాంగ్ రన్ అంటే స్టార్టింగే ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఏదో 5 km 10 km ఉరకమని చెప్పట్లేదు నేను. సో 1 km ఉరుకు, ఆ తర్వాత 1.5 km ఉరుకు, ఆ తర్వాత 2 km 2.5 km. కానీ డైలీ ఇంప్రూవ్మెంట్గా నువ్వు స్లోగానే ఉరుకు. సో నువ్వు అంటే నడిచినట్టే కొద్దిగా ఉరుకు, కానీ కంప్లీట్ చేసుకో. ఈరోజు 1 km టార్గెట్ పెట్టినా ఖచ్చితంగా 1 km పరిగెత్తు. ఆ తర్వాత డైలీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అలా 5 km వెళ్ళిన తర్వాత 5 km కూడా నువ్వు ఖచ్చితంగా అది ఇన్ టైంలో వాడని, పడకపోయినా 30 నిమిషాలు వాడని, 40 నిమిషాలు వాడని, గంట వాడని. సో దాన్ని మీరు ఏం కూడా క్యాలిక్యులేట్ చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ నీకు ఒక్కసారి కూడా క్వాలిఫై కావు. నేనే చెప్తున్నా, నేను ఇక్కడ ఒక్కసారి కూడా క్వాలిఫై కాలేదు. కానీ నేను గ్రౌండ్లో అక్కడికి వెళ్ళేసరికి అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోయినాను. సో అంటే ఇన్ టైం కంటే ముందే వచ్చాను ఇంకా నేను. కాబట్టి ఇక్కడ పడేటువంటి టైమ్స్ని అయితే ఎవరు మీరు బాధపడకండి. ఎందుకంటే కొంతమంది పెట్టిరు నాకు 26 minutesలో పడుతుందని. సో వాళ్ళు చాలా గ్రేట్స్. ఇప్పుడు 27, 28, 30 minutesలో పడ్డా కానీ చాలా గ్రేట్. 30 minutesలో ఎవరైతే పడ్డదో వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఇప్పుడు స్టార్టింగే 35-40 minutes పడ్డా ఏ వర్రీ అవసరం లేదు. కానీ రెగ్యులర్గా మీరు లాంగ్ రన్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక చెస్ట్, హైట్, వెయిట్ యాక్చువల్గా దీని గురించి స్పెషల్గా వీడియో చేస్తాను మళ్ళీ. ఎందుకంటే ఈరోజు ఈ టాపిక్ అనేది చెప్పడం వల్ల కొద్దిగా లాగ్ అయిపోతుందని చెప్పేసి నేను ఓవరాల్గా చెప్తాను. అంటే పైన మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో మంచిగా ఇంకా డీటెయిల్గా చెప్తాను. హైట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెస్ట్ ఏంటంటే మీరు బక్కగా ఉన్నా కానీ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు బక్కగా ఉన్నా నా చెస్ట్ అని చెప్పేసి అనుకోకండి. సో దానికి తగ్గట్టు ఫుడ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎగ్స్ తినడం కావచ్చు, పాలు కావచ్చు, అరటి పండ్లు కావచ్చు. సో రెగ్యులర్గా మీరు రన్నింగ్ చేసేవాళ్ళు డైలీ ఎగ్స్, మిల్క్ అండ్ బనానాస్ ఇవైతే రెగ్యులర్గా మీ డైట్లో ఉండేటట్టు చూసుకోండి. సో వీలైనంత వరకు ఒకవేళ కరీంనగర్లో రూమ్స్ ఉన్న వాళ్ళు కానీ, సో హైదరాబాద్లో కానీ, వరంగల్ కానీ ఎక్కడున్నా కానీ నైట్ చపాతీ తినేవాళ్ళు కానీ చపాతీ తినండి. సో కానీ మ్యాక్సిమం ఏంటంటే మీరు ఫుడ్ మీద కొద్దిగా ఫోకస్ చేసుకోండి. అంతేకాకుండా నైట్ మీరు రన్నింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి లెగ్స్కి. ఇలాంటి మళ్ళీ ఇంకా నేను మంచిగా చెప్తాను. సో ఏంటంటే మనకి లాంగ్ రన్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి, బ్రీత్ కంట్రోల్ మీద. రన్నింగ్ చేసిన తర్వాత యోగా లాంటివి సో చేసుకోండి. యోగా అంటే గుర్తుకొచ్చింది, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో కాబట్టి ఈ రోజు నుంచి అయినా మీరు డైలీ యోగాని మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోండి. అంటే డైలీ అవసరం లేదులేండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకునే రోజులైతే మీరు యోగా చేసుకోండి. ఆ యోగా చేయడం వల్ల దానిలో బ్రీత్ కంట్రోల్కి సంబంధించినటువంటి చేసుకోండి. దానివల్ల మీకు బ్రీత్ కంట్రోల్ అయితే ఈజీ అయిపోతుంది, ఎందుకంటే లాంగ్ రన్ కాబట్టి. ఇంకా ఈ లాంగ్ రన్లో ఎట్లా ఉంటుంది, 2.5 వెళ్ళిన తర్వాత టోకెన్ తీసుకొని మళ్ళీ రావాలి. ఇవంతే మళ్ళీ ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అంతే. ఈ 40 daysలో అంతే మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. సో వీలైతే మీరు ఒక్కొక్క రోజు హాలిడే ఇచ్చిన, రెస్ట్ ఇచ్చుకున్నా ఏం కాదు, సండే కానీ ఏదైనా కానీ. బట్ మీరైతే రెగ్యులర్గా కంటిన్యూటీ ఉండాలి. హైట్, వెయిట్ ఈ రెండు ఏంటంటే హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి. ఆ లిస్ట్ కూడా నేను మీకు నెక్స్ట్ పెడతాను. చెస్ట్ గురించి అయితే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, చెస్ట్ క్వాలిఫై అయిపోతారు. సో మరి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు భయపడుతుంటారు. నువ్వు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రన్నింగ్ 5 km చేయడం వల్ల నువ్వు ఈజీగా రికవర్ అయిపోతావు. కాబట్టి నువ్వు దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఈ వీడియోలో అట్లా ఓవరాల్గా చెప్పినాను. నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్స్గా చెప్తాను. ఏ విధంగా ఫస్ట్ వీక్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకుందాం, సెకండ్ వీక్లో ఏ విధంగా చేసుకుందాం, సో డైట్ ఏ విధంగా తీసుకుందాం. సో షూస్ గురించి, షూస్లో ఏంటంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్ ఉంటాయి. నేను చెప్పినా కదా, అంతకుముందు నేను ప్రాక్టీస్లో వేరే షూ చేసుకున్నాను. ఆ తర్వాత సెగా వాడినాను నేను ట్రైనింగ్. అది ఇక్కడ మన కరీంనగర్ గ్రౌండ్లో సెగా వాడితే నాకు షిన్బోన్ పెయిన్ చాలా వచ్చింది. షిన్బోన్ పెయిన్ వచ్చి ఈవెన్ మనం ఏంటంటే కూర్చుంటే లేని సిచ్యువేషన్ వస్తుంది మనకి, సెగ వాడిన. సో ఆ విధంగా అప్పుడు అనిపించింది. కానీ చెప్పినా నేను లాస్ట్ టైం కూడా, ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ట్రైనింగ్లో కలంజీ తీసుకున్నాను. కలం చేసుకుంటే ట్రైనింగ్ తెలుసు కదా, 9 నెలలు అంటే 1 year దాదాపు. మరి 1 yearలో నీకు ఎంత హార్డ్గా ఉన్నా, ఎంత లూజ్గా ఉన్నా ఖచ్చితంగా పెయిన్ రావాలి. రన్నింగ్ అయితే డైలీ పార్ట్ మనకి, ఎవ్రీ డే రోజు మొత్తం రన్నింగే ఉంటుంది మనకి, ఎక్కడ పోయినా రన్నింగే ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో సంవత్సరం అంతా డైలీ రన్నింగ్ చేసుకుంటున్నా కానీ నాకు ఒక్కరోజు కూడా షిన్బోన్ పెయిన్ ఒక్కసారి కూడా రాలేదు. సో దానికైతే నాకు కలంజీ షూ అయితే అట్లా అనిపించింది నాకైతే బెనిఫిట్గా, నాకైతే పెయిన్ రాలేదు. సో నువ్వు కలంజీ తీసుకో,
లేదంటే సెగా తీసుకో, ఇంకేమైనా నెంబర్ ఆఫ్ షూస్ ఉన్నాయి. సో షూస్ విషయంలో మీరే ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఇంకా లేదంటే అథ్లెట్స్ ఉంటారు కదా, సో మన దాంట్లోనే సో తెలుగు ఛానల్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ దాంట్లో ఒకసారి ప్రిఫర్ చేసుకోండి. సో వాళ్ళని కూడా గైడ్ తీసుకొని ఫాలో కండి షూ విషయంలో. ఇక రన్నింగ్ విషయంలో కూడా మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలని చెప్పేసి ఈరోజు కొంతమంది అమ్మాయిలు కూడా నాకు మెసేజ్ చేసిరు. హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఈ మూడిట్లో ఎక్కడంటే. సో కానీ చాలామంది కరీంనగర్కి వస్తారండి. నేను కరీంనగర్లో ప్రాక్టీస్ చేసిన అని డప్పు కొట్టుకోవట్లేదు. సూర్యాపేట నుంచి, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి ఫిజికల్కి ఈవెన్ ఎస్ఐ కానిస్టేబుల్ టైంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత కరీంనగర్ ఈవెన్ రన్నింగ్ కోసమే వస్తారు, ఫిజికల్ కోసమే వస్తారు. ఫిజికల్ క్లియర్ చేసుకొని మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళు హైదరాబాద్కి. ఎందుకంటే కరీంనగర్ అంటేనే ఒక ఫిజికల్కి అయితే ఒక అడ్డా అయిపోయింది. ఫిజికల్కి మ్యాక్సిమం మంచి కోచెస్ ఉన్నారు. సో నేను వేయింది రా అకాడమీ. మా తర్వాత వచ్చినటువంటి కొంతమంది కూడా గైడ్ చేశాను. కొంతమంది సిస్టర్స్ మా ఊరు వాళ్ళు ఉంటే ముగ్గురేమో వాళ్ళకి గైడ్ చేసినాను. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ దాంట్లో ఉన్న అమ్మాయిలో 5 మెంబర్సే ఉన్నామని చెప్పారు. అన్న 5 మెంబర్సే ఉన్నాము, ఆ 5 మెంబర్స్ కూడా బాయ్స్తో పాటు ట్రీట్ చేసిండన్న సారు అన్నారు. ఆ ముగ్గురిలో మా సిస్టర్కి ఏమో ఎస్ఎస్బి వచ్చింది, ఇంకొక ఆమెకు ఐటీబీపీ వచ్చింది, ఇంకొక ఆమెకు సంథింగ్ ఏదో వచ్చింది. సో ముగ్గురికి సెలెక్ట్ అయిపోయారు, ముగ్గురు రన్నింగ్ క్లియర్ చేసుకున్నారు. ఆ అకాడమీ ఈరోజు ఒక అమ్మాయి అడిగితే కూడా నేను ఆ అమ్మాయికి చెప్పినాను, రా అకాడమీ బాగానే ఉంటుంది, లక్ష్యం అకాడమీస్ ఉంటాయి, కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మేము ఏందైతే రా అకాడమీ, మా సిస్టర్స్ కూడా వెళ్ళింది రా అకాడమీ. ఓకేనా. సో వాళ్ళేదో నాకు ప్రమోషన్ కోసం నాకు డబ్బులు ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, జస్ట్ మేము వెళ్ళింది మాత్రం చెప్తున్నాను. సో ఇది నెంబర్ ఆఫ్ అకాడమీస్ ఉన్నాయి, ఓన్గా చేసుకోవచ్చు. నువ్వేదో కోచింగ్కి వెళ్తేనే కాదు, కోచింగ్కి వెళ్తే ఏంటంటే నీ కంటిన్యూటీ అనేటువంటిది, నీ కన్సిస్టెన్సీ అనేటువంటిది నువ్వు తప్పినా కానీ కోచు ఉండడం వల్ల తప్పదు అది. ఎందుకంటే అతని మీద నీ కొద్దిగా రెస్పెక్ట్, అతని మీద భయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉరుకుతావు, నువ్వు పరిగెత్తుతావు. అదే నువ్వు ఇండివిజువల్ వేసుకున్నావు అనుకో, నువ్వు పెయిన్ వచ్చినా కానీ, కొద్దిగా రన్నింగ్ చేయగానే దమ్ వచ్చినా కానీ, నన్ను అనేటోడు ఇవ్వలేడుగా అని చెప్పేసి నువ్వు ఆగిపోతావు. అదే నీకంటూ కోచ్ ఉన్నాడు అనుకో, సో అతను ఏదో ఒకటి అంటాడని చెప్పేసి నువ్వు పరిగెత్తుతావు. లేదంటే ఆ గ్యాంగ్లో అందరూ పరిగెత్తుతున్నారు, నేను ఎందుకు పరిగెత్తా అని చెప్పేసి అంటావు. సో నువ్వు మెయిన్ నీకు మైండ్తో రిలేటెడ్ అయినటువంటి ఎగ్జామ్ అయితే క్లియర్ చేశారు. సో అందరూ మీకు ఎలాంటి ఇప్పుడు ప్రెజర్ లేదు. రన్నింగ్ అనేటువంటిది ఏంటంటే మన కాళ్ళ దగ్గర ఉంటుంది, సో మనం తలుచుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడంటే మీకు మెంటల్ ప్రెజర్ లేదు, ఓన్లీ ఫిజికల్గా. సో ఫిజికల్ ఎఫర్ట్ పెట్టాలి. సో క్లియర్ చేస్తారు మ్యాక్సిమం అందరూ. సో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పటికే 10 minutes దాటితేనే మీరు ఏదో లాంగ్ అనుకుంటారు. సో అందుకే నేను నెక్స్ట్ ఒక వీడియో డీటెయిల్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఒకవేళ లేట్గా రిప్లై ఇస్తే ఏమనుకోకండి. అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మన టెలిగ్రామ్ కావచ్చు, సో యూట్యూబ్లో కావచ్చు, ఖచ్చితంగా నేను చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం రిప్లై ఇస్తున్నాను. సో మెడికల్కి సంబంధించినవి కూడా చెప్తున్నాను, సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఇది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. మరో వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.